రికార్డింగ్ నెంబర్ 30 అన్నమాట. మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 30వ రోజు తెల్లవారుతూ ఉన్నది. శ్రీరంగధామము అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. మళ్ళా పొద్దున్నే గోదాదేవి చక్కగా కోనేట్లో స్నానం చేసింది. కలవపూల మాల కట్టి మెళ్ళో వేసుకుంది. చీకట్లలో పొన్న మొక్క పులకరిస్తూ ఉంటే రంగనాథుడు ప్రేమతో ఆమె దగ్గరికి వస్తూ ఉంటే ఆ చోటే రంగభూమిగా మారిందా అని అనిపించిందిట. గోదాదేవి రంగణ్ణి చూసి తన మెడలో ఉన్న దండను ఆయన మెడలో వేసింది. వాళ్ళిద్దరూ జంటగా మళ్ళీ గర్భాలయంలోకి వచ్చి కృష్ణుడి సన్నిధిలో నిల్చోనే సమయానికి అందరూ స్వామి సన్నిధికి వచ్చేశారు. అక్కడ చోటే విశాలమైపోయినట్టుగా వరుసలు వరుసలుగా గోదాదేవి బంధువులు, స్నేహితులు, ఋషులు, కోటాను కోట్ల దేవతలు వేణుగోపాలుని ఆలయంలో భక్తి స్వరూపులుగా బారులు తీర్చి నిలబడ్డారుట. వాళ్ళందరూ గోదా రంగనాథుల్ని అభినందించారు, అంటే విష్ చేశారన్నమాట. సహస్ర శీర్షుడైన పురుషుడి వైభవాన్ని వర్ణించే పురుష సూక్త గానం వాళ్ళందరూ ఏకకంఠంతో గానం చేస్తూ ఉంటే ఓహో అనిపించిందిట వినేవాళ్ళకి. ఆ తర్వాత శ్రీ సూక్తము, భూసూక్తము, నీలా సూక్తము గానం చేస్తూ ఉంటే సభ అంతటా వేదనాద తరంగ డోలికల్లో తేలిపోయిందిట. శ్రీకృష్ణుడి నీలమోహన కాంతి వైభవం దిగివచ్చి గోదారంగేశ్వరులను కప్పేసినట్టుగా అనిపించిందిట. గోదాదేవి రంగనాథుడి చేయి పట్టుకొని ప్రేమతో కృష్ణుడికి ప్రదక్షిణం చేస్తుంటే భూదేవి గిరగిరా తిరుగుతూ వయ్యారంగా సవిత్రుమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్టుగా అనిపించిందిట. సవిత్రుమూర్తి అంటే సూర్య భగవానుడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే రాత్రి వేళల్లో కనిపించే తన క్రీనీడ కూడా తనతో పాటు తిరుగుతూ సూర్యుడికి ప్రదక్షిణం చేస్తుంది. అట్లాగే నల్లని ఛాయల రంగనాథుడు గోదాదేవి చేయి పట్టుకుని కృష్ణుడికి ప్రదక్షిణం చేశాడట. గోదా రంగనాథుల గర్భగుడిలో ప్రదక్షిణం చేస్తూ ఉంటే అక్కడి ద్వారానికి పైన కట్టిన తెర జారిపోయి మిగిలిన వాళ్ళ కళ్ళన్నీ కప్పేసిందిట. గర్భగుడిలోని కృష్ణుడి కళ్ళు గొప్ప కాంతితో మెరిసినయిట. ఇది నిజానికి కృష్ణుడి మాయ అయి ఉండాలి. ఆ ద్వారానికి కట్టిన తెర అందరి కళ్ళను మూసేసేటప్పటికీ కృష్ణుడు ఎంతో సంతోషంగా రంగపతి శిరస్సు మీద మణిమయమైన కిరీటం పెట్టాడుట. అది 1000 కాంతులతో వెలిగిపోయిందిట. 12 మంది ఆదిత్యమూర్తులు ఆకాశ మార్గంలో, అంటే 12 మంది సూర్యుళ్ళు ఆకాశ మార్గంలో మండలాకృతిలో, అంటే రౌండ్గా రంగపతి చుట్టూ తిరుగుతూ మురిసిపోయారుట. కృష్ణుడు తన ముక్కుకు అలంకరించిన పెద్ద ముత్యాన్ని తీసి గోదమ్మ జడలో పువ్వుగా అలంకరించాడట. చల్లని కళలతో చందమామ భూమి చుట్టూ కులుకుతూ తిరుగుతున్నట్టుగా ఆ ముత్యం చల్లగా ప్రకాశించిందిట. మళ్ళా కృష్ణుడు అపూర్వమైన శంఖాల హారాన్ని గోద వక్షస్థలంలో ఆదరంతో అలంకరించాడుట. చల్లని వెన్నెల వేళలో ఆకాశంలో హంసల బారులు ఎగురుతూ ఉంటే అవి కోనేటి నీటిలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నట్టుగా ఉంది ఆవిడ దండ వేసుకుంటే. కృష్ణుడు 7 రవ్వల చెవిపోగులు గోదకి 2 చెవులకు అలంకరించాడట. ఆ 14 రవ్వల వెలుగులు ముక్కు పుడకలో రిఫ్లెక్ట్ అయి మెరిసిపోతూ ఉంటే 14 లోకాల పగటి వెలుగులు వశిష్ఠుడికి ఆయన భార్యకు నమస్కరిస్తున్నట్టుగా ఉన్నాయిట. ఈనాడు గోద వాలుజడ వేసుకుందిట. అది సర్పాకృతిలో నాట్యమాడుతూ ఉన్నట్టుగా ఉంది. ఒక పావులాగా ఉందిట ఆవిడ జడ. ఆ జడ మీద రంగనాథుడు ముద్దబంతి పువ్వు అలంకారం చేశాడుట. రంగనాథుడి చక్కని నల్లని ఛాయ సోకిన ఆదిశేషుడు నల్లబడిపోతే అతని పడగ మీదున్న మణికాంతి నాట్యం ఆడుతున్నట్టుగా ఉందిట. గోదా అంటే నల్లని జడ కదా, ఆ రంగనాథుడి కాంతి సోకి ఆదిశేషుడు నల్లబడితే ఎలా ఉంటుందో గోద జడ అలా ఉందిట. దాని మీద నల్లగా ఉన్నటువంటి గోద జడ మీద ఆదిశేషుడి నెత్తి మీద ఉన్న మణి లాగా ఉన్నదిట ఆయన పెట్టినటువంటి ముద్దబంతి పువ్వు. గోదా రంగనాథులు ఈ రకంగా వాయు మార్గాల్లో వయ్యారంగా ప్రయాణం చేస్తూ శ్రీ రంగక్షేత్రానికి తూర్పుగా సహ్యపర్వత సీమల్లో నుంచి ప్రవహించి వచ్చే నది దగ్గరికి వచ్చారు. ఒక్కొక్కసారిగా శంఖనాదం మోగిందిట. శంఖం ఊదిన శబ్దం వినపడింది. చెట్లు పుష్పవర్షాన్ని కురిపించినట. 3 కోటి దేవతలు శ్రావ్యంగా రంగనాథుడి గీతాలన్నీ కూడా పాడారుట. ఆకాశంలో దేవతల భేరీలు మోగినాయి.
దేవతలు దోసిళ్లతో పుష్పాలు వర్షాలుగా కురిపించారట వాళ్ళిద్దరి మీద. మోహన వేణుగీతాలు వినిపించినాయి. వైకుంఠంలో పద్మాక్షి అయిన లక్ష్మీదేవి కలువ పూల దండలు సిద్ధం చేసి నవదంపతులైన గోదా రంగనాథులను పూలమాలలతో ఆహ్వానించిందిట. గోదా రంగమూర్తులు లక్ష్మీదేవితోనూ నీలాదేవితోనూ కలిసి అణువణువున లోకాంతరాల్లోనూ విహరిస్తూ ఉంటే ఆ రంగస్థలం వారి లోక కళ్యాణ లీలలకు స్థానమై ఒప్పారింది. అంటే ఏమిటి? ఈ ప్రపంచమంతా కూడా, ఈ సృష్టి మొత్తం కూడా ఒక రంగస్థలం. ఆ రంగస్థలం దేనితో కట్టారండి అంటే గోదా, రంగనాథుడు, లక్ష్మీదేవి, నీలాదేవి అందరూ కలిసి ఒక ప్రతి అణువులోనూ ఉన్నారుట. అణువణువున విహరిస్తూ ఉన్నారు, ప్రతి అణువులోనూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? దైవం సర్వత్రా ఉన్నాడు, అణురూపంలో కూడా ఉన్నాడు, అణువు కంట చిన్నగా కూడా ఉన్నాడు, అన్నిటికంట పెద్దవాటికంట పెద్దగా ఉన్నాడు అని మనకు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాట మళ్ళీ మనం ఇక్కడ ఇంకోసారి చెప్పుకోవచ్చు. అణోరణీయాం మహతో మహీయాన్, అణువు కంట చిన్నవాటికంట చిన్నవాడు, పెద్దవాటికంట పెద్దవాడు. దానికి అర్థం ఏమిటి అని మన ఊహకి ఎంత మనం ఊహించుకున్నా కూడా చాలదు. అట్లాంటి రంగస్థలమే లోక కళ్యాణం కోసం. అంటే లోకాలన్నీ వర్ధిల్లాలంటే పెరిగిపోతూనే ఉన్నా కూడా చోటిస్తూ ఆ లోకాలకి ఆయన హృదయమే రంగస్థలంగా ఉండిపోయింది. అదే రంగనాథుడు అంటే కూడా రంగస్థలానికి నాథుడైన వాడు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎక్కడ ఉంటారు జీవులు? ఈ సృష్టి అంతా ఎక్కడుంటుంది? కాబట్టి ఆయనే రంగస్థలంగా ఉండటం అన్నమాట. శ్రీరంగనాథ క్షేత్రము అంటే అర్థం అది. లోక కళ్యాణ లీలలకు స్థానంగా ఉండిపోయింది అది అంటున్నారు. భక్తజనుల హృదయ పద్మాలు, ఆ పద్మాలనే తన కళ్ళుగా చేసుకుని సాక్షిగా ఉండే రంగనాథుడు గోదతో కలిసి ఆకాశ మార్గాల్లో ఎంతో విహారం చేశాట. 10 దిక్కుల్లోనూ ఆయన వెళ్ళిన ఆ దారులే 10 దిక్కుల తత్వాలను, ధర్మాలను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తూ ఉన్నాయిట. ఆ దారులే ప్రాకారాలుగా విహరించాడు. శరత్ పూర్ణిమ నాటి రాకాచంద్రుడి చల్లని కాంతులు దండలుగా కట్టుకొని వాళ్ళకి విహార స్థానాలుగా రూపం దిద్దుకున్నాయి. అతడు గోదవంక చూస్తూ అర్థవంతంగా నవ్వుతూ నిర్విరామ లీలగా విహరించాడు. ఆనందంతో ఇద్దరు విహరిస్తూ ఉన్నారు. సముద్రరాజ పుత్రిక అంటే సముద్రరాజు కూతురైన రమాదేవిని చూడంగానే గోద కళ్ళు సిగ్గుతో వాలిపోయినట. అంటే వస్తూ ఉన్నారు ఇంకా రంగక్షేత్రం చేరంగానే రమాదేవిని చూడంగానే ఆవిడకి ఎప్పుడో ఆవిడని చూసి ఈ ప్రియ సఖి ఇంతకాలానికి మళ్ళీ చూసినందుకు ఆనందించి మళ్ళీ ప్రేమ లోపల పొంగిపోయినట. గోద వంగి వినయంతో తల వంచి రమాదేవి పాదాలను మృదువుగా తాకి నమస్కారం చేసుకుందిట. రమాదేవి పుణ్య తులసీదళాల చిగుళ్లను పట్టుకున్నట్టుగా గోదాదేవి చేతులను లేత చిగుళ్ల వంటి తన చేతులతో పట్టుకుని సంతోషంగా లేవనెత్తి చుబుకం మీద గడ్డం మీద వేలుబెట్టి గోద ముఖాన్ని పైకెత్తి చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అందిట. ఈ అందాల బొమ్మ నా ఇంట కొలువు తీరటం మళ్ళీ ఇన్నాళ్లకు సాధ్యమైంది అన్నదిట. మనలో మనకు చిన్న చిన్న గొడవలున్నా మన స్వామి తన మనస్సమాధిలో మనకు ఒక పెద్ద కల్పనంగా సంకల్పించాడు. ఆ కల్పనే మన ముగ్గురిని కల్పాల తరబడి విడదీసింది. మనకు సఖ్యత దూరమైంది. కోరికలకు అతీతంగా స్వచ్ఛ ప్రేమ రూపమైన సత్వ సౌఖ్య బంధం స్వామి బాహువులకు దూరం అయిపోయింది అన్నదిట లక్ష్మీదేవి. శ్రీదేవి మాటలకు స్వామి ఇట్లా అన్నాడు. ఇదంతా చివరకు లోకహితం కోసమే జరిగిన ప్రణాళిక. ఈర్ష్య వంటి ఏ దుర్భావం పుట్టినా అది చాలా కటువుగా ఉంటుంది. మీ కటువైన భావాలకు ఫలితంగా వైకుంఠపు ద్వారపాలకులు 3 జన్మల్లో భీకర రాక్షస జన్మలెత్తాల్సి వచ్చింది. దాన్ని బట్టి నేను పట్టుకున్న కార్యక్రమం ప్రకారం విచిత్ర రూపాలతో, విచిత్ర శరీరాలతో రకరకాల అవతారాలు నేనెత్తాల్సి వచ్చింది. కొత్త వింత అనుభూతుల్ని నేను పొందాను. నా సంకల్పం ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించే ఉంటుంది. నా సృష్టిలో ఉన్న జీవులు అనుభవాల పరంపరలతో ఎన్నో అలవాట్లు, ఎంతో నైపుణ్యం నేర్చుకుంటారు. చాలా కాలం ఇంద్రియ ప్రవృత్తుల్లోనే గడిపిన తర్వాత మనోమయ మార్గాల మనస్సుని దాటి రాగలుగుతారు నా దగ్గరికి. తర్వాత నన్ను
నా సౌందర్యాన్ని అర్థం చేసుకోవటం, అనుభవించటం నేర్చుకుంటారు. ఆ మార్గాన్నే ప్రయాణం చేస్తూ క్రమంగా వాళ్ళు నిశ్చలమైన ఆనందాన్ని కూడా అందుకుంటారు. నా సృష్టిలో ఎన్నో రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. యోగ సాధన చేస్తున్నాం అనుకుంటూ కొంతమంది భ్రమపడతారు. సుఖభోగమే ముఖ్యం అనుకుని కొంతమంది తలమునకలుగా భోగాల్లో మునిగిపోతారు. శాస్త్రాలు లేకపోతే ఏమీ లేదు అంటూ కొంతమంది తెగ సాగదీసుకుంటారు. మరి కొంతమంది తప్పులు ఒప్పులు అని లెక్కలు కట్టుకుంటూ ఆ లెక్కల్లో చిక్కుల్లోనే పడిపోతూ ఉంటారు. కర్మ మార్గం గొప్పదని, కష్టపడటమే కర్మ మార్గమని కొందరు, కష్టంలోనే ఆనందం వెతుక్కోవచ్చని కొందరు, భక్తి అని కొందరు తపన పడితే భక్తి అంటే దేవుడి మీద వ్యామోహం అని మరికొందరు అంటారు. తను నమ్మిన మతమే గొప్పది, దానికోసమే అందరూ వ్యామోహం పెంచుకుంటూ ఉంటారు. ఇంకా కొందరు నేను లేనని భావించి నన్ను నిందిస్తూ కూడా ఉంటారు. ఇంతమంది నేను రాసిన నాటకంలో పాత్రలై హడావుడి చేస్తూనే ఉంటారు. వారి పాత్రలు వాళ్ళు పోషిస్తూ ఉంటే రకరకాల రసాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. నవరసభరితమైన నాటకం పుట్టుకొస్తూ ఉంటుంది. చిరు చెమటలు, కన్నీళ్లు మొదలైన సాత్విక భావాలు వస్తాయి. ఆ భావాలతో నిండిన జీవితాలుగా ఉన్న నాటకాల్లో అందరూ పాత్రధారులే. రంగస్థలం మీద నటిస్తూనే ఉంటారు. వాళ్ళందరి నుంచి ఒకే ఒక్కడు నేను అనే సాక్షిగా చూస్తూ ఉంటాడు. అందరి వెనకాల ఉండి చూసేవాడిని నేనే అంటున్నాడు అన్నమాట ఆయన. ఈ నాటకంలో నేను ఒక్కడిగా ఉండి 10 పాత్రలు ధరించి నడిపిస్తూ ఉంటాను, నటిస్తూ ఉంటాను. ఆ నాటక స్థలాన్ని, రంగస్థలంలో తగిన అలంకరణను లక్ష్మీదేవి తీర్చిదిద్దుతూ ఉంటుంది. నా సంకల్పం నుంచి పుట్టిన కథకి, అంతానికి, దాని ధర్మాలకు అనుగుణమైన పాత్రలు రూపకల్పన చేసి ఈ గోదాదేవి, ఈ భూదేవి ఆ పాత్రల రూపాలు తానే ధరించి నాయికలందరి వేషాలు వేస్తూ ఉంటుంది. రంగం పైన నాయికగా గోద రాణిస్తూ ఉంటే రంగాలంకరణ రూపంతో మంగళస్వరూపునిగా లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. రంగస్థల వర్ణంగా నీలాదేవి వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. ఇంకా రంగస్వరూపుడుగా నేను రంగంలోనే ఉంటాను అన్నాడు రంగనాథుడు. నాటకంలో అన్ని రకాల స్త్రీ పురుష పాత్రలు ఉంటాయి. మరందరూ నాయిక పాత్రలే అని అనటంలో చాలా సార్థకత ఉంది. దేవుడు నాయకుడైనప్పుడు స్త్రీలందరూ నాయికలే అవుతారు. పరమ పురుషుడు ఒక్కడే పురుషుడు కాగా జీవులందరూ స్త్రీలే. అంటే అర్థం ఏమిటి? పురుషుడుగా అనిపించేవాడు జీవుడు కూడా తాను ఆయనకి మనసా వాచ కర్మణ శరణాగతి చేసుకుని ఒక స్త్రీత్వాన్ని వహించటం వల్ల గొప్ప భక్తిని పొందుతాడు, గొప్ప ఆదరణను పొందుతాడు, సుఖస్థానాన్ని పొందుతాడు భగవంతుడి దృష్టిలో అని అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకునే స్త్రీ పురుషులని కాదు, జీవుడు దేవుడు. జీవుడేమో స్త్రీతత్వం, దేవుడేమో పురుషతత్వం. పురుషుడికి స్త్రీ అంకితం అయిపోవటం అనేటటువంటి ప్రాసెస్లో జీవుడు దేవుడు ఒకటైపోవటం. ఉన్నది ఒకటే కదా ఎటు తిరిగి. ఆ దేవుడిలో జీవుడు కలిసిపోయేదాకా మనశ్శాంతి అనేది ఉండకపోవటం మనకు తెలుసు. ఆ జీవితాలే మనవి ఇప్పుడు. అంతలో చంద్రోదయం అయిపోయిందిట. శ్రీదేవి చిరునవ్వుతో గోద చేయి పట్టుకుని పూల పానుపు మీద కూర్చోబెట్టిందిట. ఆ పానుపు జాగ్రత్తగా చూస్తే రంగనాథుడు అప్పటికే పడుకోనున్నట. తన బాహువును తలగడగా ఉంచుకొని ఒత్తిగిలి పడుకుని ఉన్న రంగనాథుడు నిరంతర నిద్ర అనే మెలకువతో నిలిచి ఉన్నాడు. అంటే మనం కూడా చూస్తే మనం నిద్రపోతూ ఉంటాం, కానీ మన లోపల దైవత్వం మెలకుగానే ఉంటుంది. మనం మెలకుగా ఉండకపోతే మళ్ళీ మనకి నిద్ర నుంచి మెలకువ తెప్పించే వాళ్ళు ఎవరు? అలా పడుకునే ఉంటాడు ఎప్పుడు రంగనాథుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. గోదతో పాటు శ్రీదేవిని కూడా దగ్గరికి తీసుకుని తన వక్షస్థలంలో హృదయంలో నిలుపుకొని తన దక్షిణ నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. ఒకరికన్నా ఎక్కువ ప్రియురాండ్రను అలంకరింపజేసే నాయకుడిని దక్షిణ నాయకుడు అనటం కవితా సంప్రదాయం అన్నమాట. అంటే దక్షిణ హస్తానికి నాయకుడు, అనేక దక్షిణ హస్తాలకు నాయకుడు కాబట్టి దక్షిణ నాయకుడు అంటారనమాట. అప్పుడు నిశ్రేయసము అనే మోక్ష నగరానికి రాజధానిలోని ముఖ్యాంతఃపురంలో వాళ్ళు అనుభవించిన ఆనందం సత్వగుణ సంపన్నమైనది. ఒక పెద్ద నగరం ఉందిట. ఆ నగరం పేరు నిశ్రేయసము.
అనేటటువంటి మోక్ష నగరంటది. దాని రాజధాని అంటే మనకు కూడా తెలుసు కదా, క్యాపిటల్ సిటీలో ముఖ్యమైన అంతఃపురాల్లో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆనందం సత్వగుణ సంపన్నమైనది. సత్వగుణమే ప్రధానంగా ఉంటుంది, వేరే ఏముండదు ఆ ఆనందానికి. ఊహలకు అందనిదన్నమాట. మనస్సుకు మాత్రమే పరిమితంగా ఉన్న ఇంద్రియ పరితృప్తికి అక్కడ చోట్లేదు. ఇంద్రియాలకు సంబంధించిన తృప్తి అంటానికి ఇంద్రియాలు ఉన్నవాళ్ళు ఇంద్రియ లోలురు కూడా కాదు వాళ్ళు. మాటలు ఆ స్థితిని అందుకోలేక దూరంగా వేదములు అనే పేరుతో సంచరిస్తూ ఉంటాయిట. మాటలకు అందని స్థితి వేదము ట్రై చేసిందిట ఆయన్ని వర్ణించటానికి, అందుకని వేదము అనే పేరుతో దూరంగా సంచరిస్తూ ఉంటారట. మాటలన్నీ దూరంగా సంచరిస్తూ ఉంటాయిట వేదం అనే పేరుతో. గోదాదేవి లక్ష్మీదేవితో కలిసి మొదలు తుది అంటే బిగినింగ్ ఎండింగ్ లేని అనుభవంతో ఆనందమూర్తి అయి పరవశించిపోతూ ఉన్నదిట. అటువంటి 30వ రాత్రి అనుభవం భక్తులకి భద్రమైన పదమును కలిగించుగాక అంటున్నారు. నమస్కారం మాస్టర్ ఈకే టు యువర్ లోటస్ ఫీట్ అని మనం కూడా నమస్కారం పెట్టుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 30 అయిపోయింది. అదే విధంగా మాస్టర్ గారి అనుగ్రహం వల్ల గోదా వైభవము అనే పద్యకావ్యం కూడా వచన రూపంలో చెప్పుకోవటం జరిగింది. నిజంగానే థ్యాంక్స్ టు మాస్టర్ గారు. ఆయన అనుగ్రహం లేకపోతే ఈ పని జరిగేది కాదు. అది ఎంత ఆశ్చర్యమో మనకి తెలియదు. చాలా విషయాలు మనమే చేశామని మనం అనుకోవచ్చు కాక, కానీ పై వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. మనం లక్ష అనుకోవచ్చు, కానీ జరిపించే వాళ్ళు మటుకు పై వాళ్ళే అని ఎన్నోసార్లు మనకు ప్రూవ్ అవుతుంది జీవితంలో. తెలుసుకోవాలి అనే దృష్టి ఉంటే. శ్రోతలందరికీ నా కృతజ్ఞతాపూర్వక హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మరి ఉంటాను.